హాయ్ అండి, myself డాక్టర్ తిరుమల. ఐఎమ్ ఏ డెంటిస్ట్ అండి. మా ప్రొఫెషన్ వచ్చేసేటప్పటికి లాట్ ఆఫ్ కేసెస్ అన్ని రైట్ హ్యాండ్ రిలేటెడ్ ఉంటుంది. ఇంకొకటి పోస్చర్ అనేది కరెక్ట్ గా ఉండదండి. కొంచెం ఫార్వర్డ్ బెండింగ్ ఇచ్చి చేయడం వల్ల ప్రెషర్ ఎక్కువ నెక్ మీద షోల్డర్ మీద పడుతూ ఉంటుంది. ఇప్పుడునే కాదు, చాలా ఇయర్స్ నుంచి నాకు ఆ పెయిన్ అనేది అంతే ఉంది. చాలా ఫిజియోస్ దగ్గరికి వెళ్ళాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను. బట్ అంత టెంపరీ రిలీఫ్ వస్తుంది కానీ పర్మనెంట్ గా అనేది నాకు రాలేదు. మా హౌస్ కి దగ్గరలో ఉండడం వల్ల ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు అశ్విని ఫిజియోథెరపీకి వెళ్ళడం అయితే జరిగింది. వెన్ ఐ ఫస్ట్ మెట్ డాక్టర్ లావణ్య మ్యామ్, నా ఇష్యూ అంతా క్లియర్ గా చెప్పడం జరిగింది. మ్యామ్ చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇక్కడ ఈ మజిల్ ఉంటుంది, మీరు ఇలా ఫార్వర్డ్ అవ్వడం వల్ల ఇక్కడ ప్రెషర్ అనేది పడుతుంది, ఈ గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఎక్కువ స్ట్రెస్ కి రిలేట్ అవుతున్నాయి అన్నట్టు. సో ఆ తర్వాత ఒక 1 వీక్ ఫిజియో సజెస్ట్ చేశారు, టెన్స్ మిషన్ అండ్ వేరే మిషన్స్ పెట్టి చేశారు. అది చాలా రిలీఫ్ వచ్చిందండి. అండ్ మోర్ ఓవర్ ఆ తర్వాత వెయిట్స్ తోటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చెప్పారు. సో ఐ కెన్ డూ ఇట్ ఎట్ హోమ్ ఆల్సో. ఆ తర్వాత రీసెంట్ గా మళ్ళీ నేను యోగా జాయిన్ అవ్వడం జరిగింది. సో పెయిన్ అనేది 90 to 95% వరకు చాలా కంట్రోల్ అయింది. వేరే ఫిజియోస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ చెప్పారు, ఒక 1 వీక్ చేశారు. బట్ లాంగ్ టర్మ్ రిలీఫ్ కోసం ఏంటి అనేది ఎవరు అంత బాగా ఎక్స్ప్లెయిన్ చెయ్యలేదండి. ఐ హైలీ సజెస్ట్ డాక్టర్ లావణ్య మ్యామ్ రిగార్డింగ్ దిస్ ఆల్సో. అండ్ మోర్ ఓవర్ షీ ఈజ్ నాట్ మనీ మైండెడ్ అని నాకు అనిపించలేదు. వెరీ వర్త్ అనిపించింది ట్రీట్మెంట్ అయితే. థ్యాంక్ యూ.